ఆయన కింగ్ ఆఫ్ జంగలే కాదు, హీస్ ఆల్సో ద కింగ్ ఆఫ్ దిస్ సంక్రాంతి. మూవీ అయిపోయి బయటికి వచ్చినాక ఒక ఫ్రెండ్ కాల్ చేసి మూవీ ఏ జాన్రా అని అడిగితే బాలయ్య బాబు మూవీకి జాన్రా ఏంది మామ, బాలయ్యనే ఒక జాన్రా అని చెప్పిన. మన బిగ్ 4 హీరోస్ లో ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేసేది, జెట్ స్పీడ్ లో మూవీస్ చేసేది అండ్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌటెడ్లీ బాలయ్య బాబు. బాబీ కొల్లి డైరెక్షన్ లో ఆయన యాక్ట్ చేసిన డాకు మహారాజ్ ఇస్ అన్ ఇంప్రెసివ్ మాస్ ఎంటర్టైనర్. వేరే మూవీస్ తో కంపారిజన్స్ చేస్తూ మాట్లాడితే దేర్ ఆర్ అ ఫ్యూ షార్ట్ కమింగ్స్ ఇన్ డాకు విచ్ వి విల్ ట్రై టు కవర్ ఇన్ అనదర్ వీడియో. కాకపోతే స్టాండ్ అలోన్ గా చూస్తే డాకు ఇస్ డెఫినెట్లీ a good movie and a great start to బాలయ్య బాబు in 2025. స్టోరీలో కానీ రైటింగ్లో కానీ చెప్పుకోదగ్గ విశేషాలు ఏం లేవు, బట్ స్టిల్ ద మూవీ మేనేజ్ టు బి వెరీ డీసెంట్ అండ్ ఎంటర్టైనింగ్ త్రూ అవుట్. దానికి రీజన్ బాలయ్య బాబు మాస్ అండ్ తమనన్న మ్యూజిక్. ఒక రొటీన్ ప్లాట్ని ఈ కాంబో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినారు. రజనీకాంత్ అనగానే అనిరుద్ధ్కి, బాలయ్య బాబు అనగానే తమన్కి బాడీలో ఏం రియాక్షన్స్ అయితాయో నాకు తెలియదు కానీ ప్రతిసారి మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేస్తారు. ఈ మూవీలో ఎంట్రన్స్ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ బాలయ్య బాబు ఇన్ హిస్ కెరియర్. ఇంతకు ముందు ఏ బాలయ్య బాబు మూవీలో చూడనంత లెవెల్లో సినిమాటోగ్రఫీ ఉంది. ఇట్ వాస్ టూ గుడ్. జైలర్ మూవీలో వర్క్ చేసిన సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తికే ఈ మూవీకి కూడా వర్క్ చేశారు. జైలర్ లెవెల్ ఫ్రేమ్స్ ఇఫ్ నాట్ బెటర్ ఉన్నాయి ఈ మూవీలో అనడంలో తప్పే లేదు. చాలా స్టైలిష్ గా చూపించారు బాలయ్య బాబుని. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక బిగ్ ఐ ఫీస్ట్. బాబీస్ క్రియేటివ్ డెసిషన్స్ రియలీ వర్క్డ్ అవుట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ప్రతి 10-15 నిమిషాలకి బాలయ్య బాబుకు ఒక ఎలివేషన్ ఉంది విచ్ వాజ్ రియలీ వెరీ ఎంజాయబుల్. కాస్టింగ్ విషయానికి వస్తే బాబీ డియోల్ వాజ్ అ టిపికల్ విలన్. మూవీకి పెద్దగా ఆఫర్ చేయడానికి ఆయన దగ్గర ఏం లేకుండే, బట్ శ్రద్ధా శ్రీనాథ్ ప్లేడ్ అ కీ రోల్. దబిడి దిబిడి సాంగ్ కి తప్ప ఊర్వశి ఈజ్ ఆఫ్ నో యూజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ప్రజ్ఞ అండ్ చాలా అదర్ క్యారెక్టర్స్ వేర్ వేస్టెడ్ అని నాకు అనిపించింది. చాలా క్యారెక్టర్స్ ని హైప్ చేసి అబ్రప్ట్ గా వదిలేసినారు. మధ్యలో విక్రమ్ మూవీ లాగా హైప్స్ కొన్ని వచ్చి అట్లా పోతా ఉంటే ఐ డెంట్ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ దాట్. కంప్లైంట్స్ అంటే మూవీలో దబిడి దిబిడి సాంగ్ అవసరం లేదు, బట్ ద థియేటర్ అంతా చాలా బాగా వైబ్ అయింది ఆ సాంగ్ కి. ఇట్ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ థాట్ ఇట్ వుడ్ బి. ఫ్యామిలీ సీన్స్ and drama scenes are a dip here and there, but not boring definitely. Also second half was not up to the mark. కొంచెం డ్రామా ఎక్కువైంది, బట్ మూవీలో క్రింజ్ లేదు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లైక్ ద మోస్ట్ అబౌట్ డాకు మహారాజ్. క్లైమాక్స్ పోర్షన్స్ కొంచెం డ్రాగ్డ్ అనిపించింది ఇన్ కంపారిజన్ టు ద రెస్ట్ ఆఫ్ ద మూవీ. బాబీ కొంచెం రష్ చేశాడేమో ఈ మూవీని అని నాకు పర్సనల్ గా ఫీలింగ్ వచ్చింది. డాకు హ్యాడ్ ద పొటెన్షియల్ టు బి అ గ్రేట్ మూవీ, బట్ ద మేకర్స్ జస్ట్ సెటిల్డ్ ఫర్ గుడ్. అన్లెస్ అనిల్ రావిపూడి pulls off a miracle, which I highly doubt, డాకు ఫర్ మీ is the winner for this సంక్రాంతి. అందుకే స్టార్టింగ్ లో చెప్పినట్టు బాలయ్య బాబు ఇస్ నాట్ జస్ట్ ద కింగ్ ఆఫ్ జంగిల్, ఈస్ ఆల్సో ద కింగ్ ఆఫ్ దిస్ సంక్రాంతి. జాయిస్ ఆఫ్ సినిమా రికమెండ్స్ డాకు మహారాజ్ ఇఫ్ బాలయ్య మాస్ ఇస్ యువర్ జానర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాయిస్ ఆఫ్ సినిమా ఫర్ మోర్ క్వాలిటీ కంటెంట్. మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.